అందరికి నమస్తే. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు? అప్పుడప్పుడు అసలు ఇవాళ పెడతారేమో, ఇప్పుడు నోటిఫికేషన్ వస్తదేమో, పేపర్‌లో అప్పుడప్పుడు రాపిస్తుంటారు వార్తలు. అది ఎవరు అడగొద్దని ముందే వచ్చే నెలనే ఎలక్షన్, ఈ రేపే నోటిఫికేషన్, వచ్చే వారమే నోటిఫికేషన్, ఇట్లా చాలా విషయాలు చెప్తుంటారు. కానీ ప్రభుత్వంలో జరుగుతుంది మాత్రం వేరే. లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో సెప్టెంబర్ 30 అని కోర్టు పెట్టిన డెడ్‌లైన్. కానీ కోర్టు పెట్టిన డెడ్‌లైన్ కాదు, కోర్టుకే పోయి ఇంకా ఎక్స్‌టెన్షన్ తీసుకోవాలనేది ప్రభుత్వం ప్లాన్. దానికోసం వీడు ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్. ఆ రిజర్వేషన్‌ది అయిపోయినాయి. నీలి మేఘాలన్నీ తొలగిపోయినాయి. మబ్బులన్నీ తొలగిపోయినాయి. అది అయ్యే అవకాశం కనిపిస్తలేదు. కానీ మళ్ళీ బీసీలని ఏమని కన్విన్స్ చేయాలి అనేది ఒక ప్లాన్. ఇంకొకటి, ఇది ఇప్పటికిప్పుడు ఇంకా నెల పైన రోజులు అయిపోయింది. నెల పైన రోజులే మిగిలింది. కరెక్ట్ సెప్టెంబర్ 30 లోపు డెడ్‌లైన్. ఆల్రెడీ మనం 17 తారీఖు వచ్చినాం. ఇదొక 13 రోజులు, అవతలకు 30 రోజులు, 43 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ 43 డేస్‌లో మళ్ళీ వీళ్ళు అసెంబ్లీ పెట్టాలంట. అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో మళ్ళీ తీర్మానం చేయాలంట. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అసలు ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్ ఏంది? లోకల్ బాడీ ఎలక్షన్స్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి వెళ్ళి రావాల్సిన డబ్బులు అన్నీ ఆగిపోయినాయి. ఇప్పటికి 2200 కోట్ల రూపాయలు ఆగిపోయినాయి సెంట్రల్ గవర్నమెంట్. మున్సిపాలిటీస్‌లో కూడా అట్లే ఉంది పరిస్థితి. మున్సిపాలిటీస్ కూడా ఏం లేవు. అన్నీ నిర్వీర్యమయ్యే పరిస్థితికి వచ్చినాయి. కాబట్టి అసలు ఏం జరగబోతుందో చెప్దాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఖచ్చితంగా ఒక 10 మందికి షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పటికప్పుడు అది నాన్చుకుంటూ వస్తున్నారు. దానికి ఒక ఎండ్ లేదు. ఒక ఫుల్ స్టాప్ లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలని చెప్తున్నారు తప్ప అసలు దానిలో విషయం ఏంది? దానిలో ఎంత దూరం పోతారు? ఇట్లా ఎన్ని రోజులు పోస్ట్‌పోన్ చేస్తారు? ఎందుకంటే పోస్ట్‌పోన్ చేసే కొద్దీ ప్రజలకు నష్టం. సెంట్రల్ గవర్నమెంట్‌కి వెళ్ళి వచ్చే ఫండ్ వస్తలేదు. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్‌కి వెళ్ళి ఫండ్ రాకపోయినా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏమైనా ఇస్తున్నారంటే వీళ్ళు ఇస్తలేరు. అక్కడి నుంచి వస్తలేవు, ఇక్కడి నుంచి వస్తలేవు. మొత్తం వ్యవస్థలంతా నిర్వీర్యం అయిపోయినాయి. ఇప్పుడు సర్పంచ్ లేకపోతే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవరు లేకపోతే ఊర్లో ఎట్లుంటాయి? ఊళ్ళో ఏదైనా సమస్య వస్తే పరిష్కరించేతో లేరు. ఆ ఎలక్షన్ వస్తదేమో అని కొద్దిమంది మొన్నటిదాకా ఉరుకులాడిర్రు. ఎలక్షన్ వస్తదేమో మనం నిలబడాలి కాబట్టి ఏదైనా పని చేయాలని. వీళ్ళు డిలే చేసేసరికి ఆశావాళ్ళు కూడా చల్లగా అయిపోయినారు. ఇక ఎన్ని రోజులని పైసలు పెట్టుకుంటూ ఉంటామో, ఎన్ని రోజులని పనులు చేసుకుంటూ ఉండాలి. అసలు రిజర్వేషన్లు ఏమొస్తావో తెలవదు. అసలు ఏం చేస్తావో తెలవదు ఈ గవర్నమెంటు. మొదలే మళ్ళీ బీసీలకు 42% రిజర్వేషన్ అంటున్నారు. ఆ రిజర్వేషన్ చట్టంలోకి వెళ్ళి రాకపోతే పార్టీ తరఫున ఇస్తామంటున్నారు. పార్టీ తరఫున ఏ ఊళ్ళో డిసైడ్ చేస్తారు? ఇవన్నీ పెద్ద తతంగం అయిపోయి అంతా స్ట్రక్ అయిపోయింది. వ్యవస్థ అంతా కూడా స్ట్రక్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు సెప్టెంబర్ 30 లోపు ఒక మంచి డెడ్‌లైన్ పెట్టింది హైకోర్టు. డెడ్‌లైన్ పెట్టినప్పుడు దానికి అనుగుణంగా వీళ్ళకి మంచి టైం కూడా దొరికింది. దానికి అనుగుణంగా అసలు ఏం చేయొచ్చు, ఏం చేయాలని ప్లానింగ్ ఏం లేదు. నో ప్లానింగ్. ఉత్తగా గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు ఓనాడు ఢిల్లీ పోయి ధర్నా చేయాలి, ఓనాడు రాహుల్ గాంధీ కలిసి ధర్నా చేయాలి, ఓనాడు ఇంద్రప్రకాష్ ధర్నా చేయాలి. ఏదో మభ్యపెట్టుడు. బీసీలను 42% రిజర్వేషన్ మేము ఇస్తున్నాం, ఇయ్యాలనుకుంటే వాళ్ళెవరో మోసం చేస్తున్నారని చెప్పే ప్రయత్నమే తప్ప అసలు వీళ్ళు ఇచ్చిన హామీ ఎట్లా నిలబెట్టుకోవాలనుకున్నారని మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటిదాకా కూడా వీళ్ళ దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ లేదు. ఒక స్కెచ్ లేదు. ఎట్లా దీన్ని సాధించుడు ఎట్లా? అసలు సాధ్యమవుతుందా కాదా? సాధ్యం కాకపోతే మొన్నటిదాకానేమో మెడలో ఉంచి సాధిస్తాం. ఇంకా మేము పోతున్నాం ఢిల్లీకి, సాధించుకొని వస్తాం, తాడో పేడో తేల్చుకొని వస్తాం అన్నోళ్ళు ఫైనల్‌గా ఏం చెప్పిండ్రు? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత సాధిస్తామన్నారు. ఆ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు ఇక సాధించలేమని అర్థం దానికి. దాన్ని కూడా ఓపెన్‌గా చెప్పే ధైర్యం చేస్తలేరు. ఇప్పుడేంది, గాంధీ భవన్‌లో పబ్లిక్ అఫైర్స్ కమిటీ సమావేశం పెడతారంట. పబ్లిక్ అఫైర్స్ కమిటీ సమావేశం పెట్టి పార్టీకెళ్ళి 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారంట. దానికి ఆల్రెడీ కొంతమంది మినిస్టర్స్ కొర్రీలు పెట్టిర్రు. ఏమంటున్నారంటే, మీరు మళ్ళా ఒకటే కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మంది బీసీలకు ఇస్తే ప్రాబ్లమ్ అయితది. కాబట్టి అన్ని కాన్స్టిట్యున్సీలకు డివైడ్ చేయండి. 42% ప్రతి కాన్స్టిట్యున్సీలో 42%. మీరు స్టేట్ వైడ్‌గా యూనిట్ తీసుకొని 42% అని చెప్పి పార్టీ తరఫున కదా అని మీరు కొందరి దాంట్లోనే ఎక్కువ మందికి అవకాశం ఇస్తే కష్టమవుతది. కాబట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో 42% ఇవ్వాలి అని చెప్పి ఒక కొత్త రూల్ ఏం కాదు, ప్రెషర్ పెట్టిరంట. మినిస్టర్ ఎవరో అన్నారంట అట్లా. అంటే దీనిలో మళ్ళా ఏదో కుట్ర చేస్తామని ముందే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అట్లా చేస్తే అన్ని పార్టీలు బీసీలకు ఇస్తాయా అంటే సాధ్యం కాదు. వీళ్ళు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు అదే ఊర్లో ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు ఇంకొక ఊర్లో ఇవ్వచ్చు. వాళ్ళు ఇవ్వాలనుకుంటే వేరే పార్టీలు బీసీలకు ఇవ్వాలనుకున్నప్పుడు వేరే పార్టీలు ఇవ్వచ్చు. అట్లాంటప్పుడు ఎక్కడ వర్కౌట్ అవుతుంది? ఓ పార్టీ ఒక ఊర్లో ఇస్తుంది, ఓ పార్టీ ఇంకొక ఊర్లో ఇస్తుంది. ఆడ ఓసీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళు పోటీ చేయడానికి రెడీగా ఉంటారు. కాబట్టి అది ఎట్లా సాధ్యమో తెలియదు. మళ్ళీ దానికోసమని ఇప్పుడు కొత్తగా మళ్ళీ రిస్టార్ట్ అనమాట. ఇప్పుడు అసెంబ్లీ పెడతారంట. ఇప్పుడు
అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో బీసీలో 42% చేస్తూ రిజర్వేషన్ తీర్మానం చేస్తారంట వీళ్ళు. చేసి దాన్ని మళ్ళీ గవర్నర్కి పంపిస్తారంట. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆర్డినెన్స్ ఇచ్చారు కదా, ఆర్డినెన్స్ ఇచ్చి స్వీట్లు పంచుకున్నారు, సంబరాలు చేసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అనమాట. ఆర్డినెన్స్ వాపస్ తీసుకోవాలి అసెంబ్లీ పెట్టాలంటే. ఆ బిల్లు పెట్టాలంటే అసెంబ్లీలో ముందు ఆర్డినెన్స్ వాపస్ తీసుకోవాలి. గవర్నర్కి ఇచ్చిన ఆర్డినెన్స్ వాపస్ తీసుకోవాలి. మరి ఆ స్వీట్లు తిన్న స్వీట్లు ఇప్పుడు ఆర్డినెన్స్ అంటే వాపస్ తీసుకుంటారు. మీరు చేసుకున్న సంబరాలు, తిన్న స్వీట్లు అవన్నీ ఉత్తాయే. ఇప్పుడు మళ్ళీ పంపిస్తే మళ్ళీ గవర్నర్ తీసుకుపోయి మళ్ళీ రాష్ట్రపతికి పంపిస్తాడు. దాన్ని బట్టి కోర్టుకు పోవాలి. ఇంకో మేము పంపిస్తే అది పెండింగ్లో ఉంది కాబట్టి మేము ఇప్పుడు చేయలేము ఎలక్షన్, ఇంకో 3-4 మంత్స్ టైం కావాలని చెప్పి ఈ సంవత్సరం అయిపోకూడదామని చూస్తున్నారు. 2026లో ఎలక్షన్ పెడదామనే ప్లాన్లో ఉన్నట్టున్నారు గవర్నమెంట్. మొత్తం గవర్నమెంట్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏమో మొత్తం రెడీ చేసింది, మొత్తం స్కెచ్ ఎక్కడక్కడ. మొత్తం యాక్చువల్గా బాక్సులు కూడా తెప్పించారు ఎలక్షన్స్ కోసం. కానీ వీళ్ళు మాత్రం ఎలక్షన్ పెండింగ్కి రెడీ అయ్యలేరు. ఇక గవర్నమెంట్ అనుకుంటేనే ఎలక్షన్ పెట్టేది, రాష్ట్ర ఎన్నికల సంఘం అనుకుంటే కాదు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి గవర్నమెంట్ చెప్పాలి. ఇట్లా మొత్తం గ్యాంబ్లింగ్ అయిపోయి అసలు ఇవ్వాల్సినవి ఇయ్యలేక, బీసీలకు 42% రిజర్వేషన్ ఇయ్యలేక, హామీలు అమలు చేయలేక, జనాలు పోతే ఏమనుకుంటారో అని తీవ్రమైన వ్యతిరేకత రావడము. రేపు ఇంకా రిజర్వేషన్స్ ఇచ్చినాక ఇంకా చాలా కథ ఉంటుంది, చాలా మసాలా ఉంటుంది. అప్పుడు అసలు వీళ్ళు ఎవరికి ఇద్దామనుకుంటున్నారో ఏం చేద్దామనుకుంటున్నారో తెలియదు కదా. అవన్నీ చూసిన తర్వాత అసలు కాంగ్రెస్ నుంచి ఎట్లాంటి రివోల్ట్ వస్తుందో కూడా తెలుస్తలేదు. ప్లస్ గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఇవన్నీ ఉన్నాయి. ఎనీవే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బయట జరుగుతున్నంత ప్రచారం ఒకలాగుంది, పార్టీలో అధికార పార్టీలో ప్రభుత్వంలో నడుస్తున్నదంతా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇట్లా లాంగ్ పెండింగ్ అయ్యే కొద్దీ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే డబ్బులు రావు, అవి అట్లే ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ ఇయ్యదు. ఇప్పటికే 2,100 కోట్ల రూపాయలు ఆగిపోయినాయి. ఇక ఈ సంవత్సరం కూడా అయిపోతే 2,800 కోట్ల రూపాయలు ఆగిపోతాయి. అదంతే, ఇది ఇంతే, వాళ్ళంతే. రేవంత్ రెడ్డి గారు చైనాతో పోటీ పడుతున్న అంటున్నాడు తప్ప సర్పంచులు లేకుండా ఎలక్షన్ ఎట్టిన రాష్ట్రాన్ని ఎట్లా నడపాలనుకుంటారో అర్థం కానీ తెలియదు. సర్పంచులు లేకుండా, ఎంపీడీసీ లేకుండా, జెడ్పీడీసీ లేకుండా, కార్పొరేటర్ లేకుండా, మేయర్ లేకుండా, మున్సిపాలిటీస్ కూడా అయిపోయింది కదా టైం ఎప్పుడో. అసలు నాలాలు పొంగితే దాన్ని కనీసం క్లీన్ చేసుకోవడం కూడా లేడు మున్సిపాలిటీస్లో, ఎవరు పట్టించుకుంటలేరు. ఆ స్పెషల్ ఆఫీసర్లకు ఏం పట్టింది? ఊర్లు కూడా అట్లే పాడైపోయినాయి. ఎనీవే చూద్దాం ఎలక్షన్ ఎప్పుడు పెడతారో ఏముందో. అసలు ఎలక్షన్స్ మీద ప్రిపరేషనే ఆపేసింది గవర్నమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.